వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్. నేను భవానీ. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి వేములవాడకి వెళ్ళినప్పటి ఫైనల్ పార్ట్ అనమాట, పార్ట్ 4 ఇది. సో మేము ఇది ఈవినింగ్ తీసాను అనమాట. చెప్పాను కదా మీకు పార్ట్ 1, 2 and 3లో అన్ని డీటెయిల్గా చెప్పాను. సో ఇది ఫైనల్ పార్ట్ 4 అనమాట. సో మేము ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాము. ఈవినింగ్ వీడియో అనమాట ఇది. టెంపుల్కి మేము ఈవినింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళాము, నేను పిల్లలు అందరం. సో ఇది వెనక ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళామన్నమాట. సో ఈవినింగ్ కూడా చాలామంది జనాలు ఉండే అనమాట, రష్ చాలానే ఉండే. బట్ అంటే జనాలు ఎక్కువగా ఉన్నా కూడా దర్శనం తొందరగా అయిపోయిందనమాట. సో మేమైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి, సో టికెట్ తీసుకోవడానికి అయితే నేను, మా వారు, మా పిల్లలు వెళ్ళామన్నమాట. సో వెళ్తూ ఉంటే చూసారు కదా, ఈవినింగ్ టైంలో అందరూ ఎంచక్కా చల్లగా కూర్చొని ప్రసాదాలు తింటూ అలా కాలక్షేపం చేస్తున్నారు. చాలా పీస్ఫుల్గా ఉండే అనమాట. అంటే ఇంత రష్గా ఉన్నా కూడా చాలా బాగుంది అనమాట ఆ రోజు టెంపుల్. ఎందుకో ఈవినింగ్ చాలా బాగా అనిపించింది. సో మేమైతే అలా వెళ్ళాము టికెట్స్ కోసం అయితే. మా పాప, మా చిన్నబ్బాయి మా వారితో ఉన్నారు. మా పెద్దబ్బాయి ఎప్పుడు నాతోనే ఉంటాడు. సో నేను వెనక వీడియో తీస్తూ వెళ్తూ ఉన్నాను అనమాట. ముందు మా వారు వెళ్తున్నారు. సో ఫైనల్గా అయితే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. సో అక్కడ టికెట్ తీసుకున్నాక కోడన్ కట్టడం, అంటే కోడన్ కడతారు కదా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో. సో కోడన్ కట్టలేదన్నమాట. మేము మార్నింగ్ కళ్యాణం చేసుకొని దర్శనం చేసుకునేసరికి లేట్ అయిపోయింది. సో కోడన్ కట్టడానికి టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. అలాగే ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. మేము టికెట్ తీసుకునే దగ్గర ఏంటి అంటే మా మొబైల్స్ లోపలికి అలౌ చేయలేదు. మా సార్ మొబైల్, నా మొబైల్ అయితే తీసేసుకున్నారు. మొత్తం ఇక్కడ కూర్చున్నాం కదా, మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక ఫోన్స్ తీసుకొని మళ్ళీ వీడియో షూట్ చేశాను అనమాట. సో మా చిన్నబ్బాయి, నేను కోనేరు దగ్గరికి వెళ్తాను, అక్కడ కోనేరులో ఉండే శివయ్యని చూస్తాను అనేసరికి మా సార్ కోనేరు దగ్గరికి తీసుకెళ్లారు మా అబ్బాయిని. సో కోనేరు సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఎంత చెప్పినా జనాలు వినరు కదా, టెంకాయలు కొట్టడం, వేయడం. తర్వాత బయటకు వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అనమాట. స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు గాజులు అంటే పిచ్చగా ఇష్టం. గాజులు ఎక్కడికి వెళ్ళినా, కుంకుమ ఎక్కడికి వెళ్ళినా ఇవైతే ఖచ్చితంగా తీసుకుంటా అనమాట. సో స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాము. బ్యాంగిల్స్ నాకు, మా పాపకి, అలాగే కుంకుమ, ఇవి స్వీట్స్ అయితే తీసుకోలేదు. కార్న్ తీసుకున్నాము. అక్కడ వేడివేడిగా కార్న్ ఉంటే కార్న్ తీసుకున్నాం అనమాట. నేను, మా పెద్ద అబ్బాయి అక్కడికి బండి దగ్గరికి వెళ్ళేసి కార్న్ తెచ్చుకొని అయితే తిన్నామన్నమాట. చూస్తున్నది పొగలు ఎలా వస్తుందో. సో వేడివేడిగా సూపర్ టేస్టీగా ఉండే. అలా తింటూ షాపింగ్ చేసుకున్నాం అనమాట. ఫైనల్గా బ్యాంగిల్స్ స్టోర్స్కి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎన్ని బ్యాంగిల్స్ తీసుకున్నానో. నాకైతే పిచ్చ ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ షాపింగ్ చేయడం చాలా ఇష్టం. బ్యాంగిల్స్ అయితే తప్పకుండా తీసుకుంటానమాట. సో మొత్తానికి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే హోటల్కి వెళ్ళాము. సో అక్కడ మా వారు, మా పెద్దబ్బాయి ఇలా అంటే బాగుంది అని చెప్పేసి వీడియో తీసాను అనమాట. సో ఫైనల్గా హోటల్లో అంటే రైస్ అయితే తినలేదు. లంచ్లో రైస్ తిన్నాము. నిత్యాన్నదాన సత్రంకి వెళ్ళేసి రైస్ తిన్నాము. సో ఈవినింగ్ అయితే మేము టిఫిన్స్ చేసామన్నమాట. సో టిఫిన్స్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ పోచమ్మకి బోనం చేశాను అనమాట. బద్ది పోచమ్మకి బోనం చేశాను. చాలామంది అడిగారు, మీరు బోనం చేయలేదా బద్ది పోచమ్మకి అని చెప్పేసి చాలామంది అడిగారు నేను పార్ట్ 2, పార్ట్ 3 చేసినప్పుడు. సో బోనం అయితే తప్పకుండా చేస్తాను. పోచమ్మకి బోనం, బద్ది పోచమ్మకి బోనం చేసి అయితే తీసుకెళ్ళాను అనమాట. ఇది ఆ వీడియో. మేము వెళ్ళేసరికి క్యూ లైన్ చాలా పెద్దగా ఉండే. సో అలా టైం పట్టిందనమాట. మొత్తానికి ఫైనల్గా ఇది వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.